అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో కొంతమంది వచ్చేసి ఎన్సీఆర్టీస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎలా అని అడిగారనమాట. సో ఈ వీడియో వాళ్ళ కోసం మాత్రమే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఏదైనా ఒక క్రోమ్ కానీ అలా సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఎన్సీఆర్టీ బుక్స్ అని కానీ ఎన్సీఆర్టీస్ బుక్స్ ఆన్లైన్ అని కానీ మనము టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఇలా ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట, ఒక పేజ్. సో దాంట్లో మనము ఆ సెకండ్ వన్ ఉంది కదా, టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మనకి ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఈ స్క్రీను. సో దీంట్లో మనకి ఈ బుక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ బుక్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏంటి, పీడిఎఫ్. కాబట్టి పీడిఎఫ్ అనే ఆప్షన్ తీసుకోవాలి. దీంట్లో మనకి ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. క్లాస్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ది. సో తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ ఏం కావాలో ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ బుక్ టైటిల్. టైటిల్ ఏంటి, ఒకటే సబ్జెక్ట్కే రెండు మూడు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ఒకటే క్లాస్కే. సో మనకి ఏది కావాలో అది తీసుకోవాలన్నమాట. సో దీంట్లో మనకి వచ్చేసి చాప్టర్ వైజ్ ఉంటాయి, మొత్తం టెక్స్ట్ బుక్ ఉంటుందన్నమాట. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాప్టర్ వైజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మనం బుక్ అంతా డౌన్లోడ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అనేది కదా, ఆ ఆప్షన్ క్రియేట్ చేస్తే మనకి మన ఎన్సీఆర్టీ బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ అయింది. మనకి ఇవి పీడిఎఫ్స్ చాప్టర్ వైజ్ డౌన్లోడ్ అవుతాయి. సో వీటిని మనకి ర్యార్ ఫైల్ అనమాట ఇది. సో ఈ ర్యార్ ఫైల్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే కనుక మనకు మొత్తం టెక్స్ట్ బుక్ అంతా ఒక చోటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే చదువుకున్నప్పుడు ఆ చాప్టర్స్ని కానీ లేదంటే కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ని కానీ ఇలా ఓపెన్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో ఎవరైతే కొనుక్కోలేరో వాళ్ళు మాత్రమే ఇలా పీడిఎఫ్స్లో చదువుకోండి. కొంచెం మేము అఫోర్డ్ చేయగలము అమౌంట్ అనుకున్న వాళ్ళు మొత్తం మీకు అన్ని బుక్స్ కలిపి 4,000 to 5,000 వస్తాయన్నమాట. 6th to 12th క్లాసెస్ సోషల్ సైన్స్ బుక్స్ అయితే ఆన్లైన్లో. సో అలా అయినా కొనుక్కోండి. సో ఇప్పుడు నేను వీటిని సేవ్ చేసేసుకోండి మొబైల్లోకి. సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టేస్తే మీకు మీ మొబైల్లోకి సేవ్ అయిపోతుందన్నమాట. అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టేసుకొని మీరు మెమరీ కార్డులో కానీ లేదంటే పెన్ డ్రైవ్లో కానీ వేసుకొని, లేదు మొబైల్లో అయినా పెట్టుకొని మీరు చదువుకోవచ్చు అనమాట. మొబైల్లో కన్నా ల్యాప్టాప్లో చదువుకుంటే బెస్ట్, ఎందుకంటే మొబైల్ ఉంటే మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం కాబట్టి. సో ఈ విధంగా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎన్సీఆర్టీస్. ఇంకొక బుక్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది చెప్తాను. సో ఇంతకుముందు క్లాస్ 6th చూసాం కదా, ఇప్పుడు క్లాస్ 12th చూద్దాము. క్లాస్ 12thలో ఇప్పుడు నేను ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అంటే జాగ్రఫీ. సో జాగ్రఫీలో మనకు 2-3 ఉంటాయన్నమాట సబ్జెక్ట్స్. ఇంకొకటి ఇక్కడ సాంస్క్రిట్ అండ్ హిందీ 2 కాంబినేషన్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇక్కడ, ఉర్దూ, ఇవి కూడా అవైలబుల్లో ఉంటాయి. మనం ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ అనమాట. సో మనం గో అనేది టైప్ చేసేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి పీడిఎఫ్స్. సో ఆ పీడిఎఫ్స్లో మనం డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అనేది క్లిక్ చేయాలన్నమాట. డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అని క్లిక్ చేశాక మనము బుక్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మనకి ఏ బుక్ కావాలో అది. ఇప్పుడు నేను ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా అది వెరీ ఇంపార్టెంట్ బుక్ అనమాట జాగ్రఫీకి సంబంధించేసి. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్ చేసుకొని ర్యార్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా చాప్టర్ వైజ్ ఫైల్స్ ఓపెన్ అవుతాయి. సో మనం అప్పుడు సబ్జెక్ట్ నేమ్ అనేది రీనేమ్ చేసేసుకొని ఆ ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది, మన మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే. సో దీన్ని మళ్ళీ మనము సపరేట్ ఫోల్డర్లోకి ఎలా సేవ్ చేసుకోవాలనేది మీకు చెప్పాను. సో ఇలా ఓపెన్ అవుతుంది, సేవ్ యాజ్ పీడిఎఫ్ కొట్టేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనము ఎన్సీఆర్టీ బుక్స్ని ఆన్లైన్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మేము కొనుక్కోవాలి అనుకుంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తూనే మీకు అక్కడ ఏం కనిపిస్తుంది, ఈ బుక్స్ తర్వాత పర్చేజ్ ఆన్లైన్ అని వస్తుంది ఆప్షన్. సో ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీరు అడ్రస్ అవన్నీ సెండ్ చేస్తే వాళ్ళు మీకు
బుక్స్ అనేటివి సెండ్ చేస్తారనమాట. లేదు అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. 6th to 12th సైన్స్ అండ్ సోషల్ పంపిస్తారనమాట. సో ఈ విధంగా ఎన్సీఆర్టీ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక క్లాస్ చూడండి, ఎందుకంటే ఒకసారి చెప్తే మైండ్కి అంత ఇది కాబట్టి నేను ఇంకొకసారి చూపిస్తున్నాను అనమాట. ప్రాసెస్ ఈజ్ సేమ్. ఓకే, వెబ్సైట్ ఓపెన్ చేయడము, క్లాసు, సబ్జెక్టు, తర్వాత బుక్ టైటిల్, ఇవి సెలెక్ట్ చేసుకోవడం, గో అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం సైన్స్ తీసుకున్నాను, 10th క్లాస్ సైన్స్ తీసుకున్నాను. గో అనేది క్లిక్ చేశాక ఈ పేజ్ ఓపెన్ అయింది. కింద డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అని ఉంటుంది. సో అదైనా క్లిక్ చేసుకోవచ్చు. ఓన్లీ పర్టికులర్ చాప్టర్సే కావాలనుకుంటే మనకి ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ని మాత్రమే మనము క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, 57 MB ఉంది ఇది. సో ఇలా 50 to 60 MB ఉంటాయి అన్ని బుక్స్. ఎక్కువ మెమొరీ అనిపించదు అనమాట. సో మోస్ట్లీ మీరు ల్యాప్టాప్లో అలా చదువుకుంటే, ట్యాబ్లో కానీ ల్యాప్టాప్లో కానీ చదువుకుంటే బెస్ట్ అనమాట. మొబైల్లో అయితే చదువుకోలేము అంత ఎఫెక్టివ్గా. సో ఇవి అన్నీ డౌన్లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో వేసుకొని మీరు ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ చదువుకోండి. సో ఇవి బుక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎన్సీఆర్టీ అనేసి ఎలా సేవ్ చేసుకోవాలనేసి చెప్పాను కదా. సో మళ్ళీ తెలుగు మీడియం వాళ్ళకి ఎలా అనేది మీకు డౌట్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ తెలుగు మీడియంలో అంటే తెలుగు మీడియంలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఆ వీడియో కూడా నేను మీకు చేస్తాను, ఎందుకంటే కొంతమంది తెలుగు మీడియం వాళ్ళు బుక్ లిస్ట్ అడిగారు కదా. సో ఆ బుక్ లిస్ట్తో పాటు ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి తెలుగు మీడియం బుక్స్ అనేది కూడా నేను చెప్తానమాట. సో కొంతమంది అడిగారు PDF ఎలా డౌన్లోడ్ చేయాలి, లింక్ షేర్ చేయండి అక్క అని చెప్పేసి. అందుకని చెప్పేసి లింక్ షేర్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ అంతా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను మీకు, డెమో వీడియో అనేసి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ఎన్సీఆర్టీస్ 6th to 12th క్లాసెస్ చదవండి. పర్టికులర్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఏం చదవకండి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.